శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అన్ని మాసాలలో విశేషమైనటువంటి మాసము కార్తీక మాసము. కార్తీక మాసము అనగానే నదీ స్నానము, సముద్ర స్నానము, బోర్ నీళ్ళతోటి, భూమిలో ఉండేటువంటి జలములతోటి చేసే స్నానము చాలా విశేషమైనటువంటిది. కార్తీక మాసంలో దీపారాధన, అనేకమైనటువంటి వస్త్రదానాలు, ఈశ్వరు యొక్క అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అంటే దామోదరునికి సంబంధించిన ఏ పూజా కార్యక్రమాలైనా చేయడానికి వీలైనటువంటి మాసము కార్తీక మాసము. ఈ కార్తీక మాసములో వనభోజనము అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ వనభోజనములో ఎవరమైతే కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకొని, అభిషేకం చేసుకొని, వనములో ఉసిరి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, దేవతా వృక్షాల మధ్యన ఎవరమైతే మనము కార్తీక మాసములో వన భోజనము చేస్తామో వాటికి మించినటువంటి ఫలితము విశేషముగా ఉంటుంది. ఇది దృష్టిలో ఉంచుకొని శ్రీ విద్యా శక్తిపీఠం తరఫున, శ్రీ విద్యా శక్తిపీఠంలో ఉన్నటువంటి బృందం వారి చేత నిర్ణయించబడినటువంటి వనభోజన కార్యక్రమం మనకు స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతు, కార్తీక మాసము, కృష్ణపక్షము, తేదీ 9/11/2025 సంవత్సరము ఆదివారం రోజున మనము భక్తుల శ్రేయస్సు గురించి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా, ఆనందంగా అమ్మవారి యొక్క అనుగ్రహము, ఈశ్వరి యొక్క అనుగ్రహము, ఈ సత్యదేవుని యొక్క అనుగ్రహము పొందాలని ఒక సంకల్పం చేత షాద్నగర్ దగ్గరలో బాల్నగర్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రదేశము, అది ఒక కీకారణ్యం లాగా ఉంటుంది. సమస్త దేవతల వృక్షాల మధ్యన భక్తులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించి వారి చేత అభిషేకం చేయించి వారిని కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతం చేసి ఆ యొక్క వ్రత ఫలితము, వ్రత ప్రసాదము భక్తులకు అందజేయాలి అనేది సంకల్పము చేత మేము నిర్ణయించుకొని భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవతల యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీమాత్రే నమః.